బ్రహ్మాండ పురాణంలో బాలా త్రిపుర సుందరి దేవి గురించి లలితా మహత్యంలో ఈ విధంగా చెప్పబడింది. బాలాదేవి బండాసురుడి శక్తులతో యుద్ధం చేయాలని కోరుకుంది. 9 ఏళ్ల వయసులో కనిపించిన గొప్ప పరాక్రమం కలిగి ఆమె అసురుడి కుమారులను చంపడానికి తన తల్లి అనుమతి కోరింది. దేవత త్రిపుర సుందరి తన కుమార్తె చిన్న వయసు కాబట్టి ఆమె పట్ల ఆమెకున్న ప్రేమపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, అలాగే పోరాటంలో చేరడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది మాతృకలు ఉన్నారని ఎత్తి చూపిస్తుంది. ఆమె కుమార్తె పట్టుబట్టడంతో దేవత లొంగిపోయి తన సొంత కవచం మరియు అనేక ఆయుధాలను ఆమెకు అందిస్తుంది. ఆమె యుద్ధంలో బండాసురుడి 30 మంది కుమారులను చంపుతుంది. శ్రీ లలితాంబికాదేవి బాల్య రూపమే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. శ్రీచక్రంలో షోడశ విద్యకు అధినేత ఈ దేవత. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తే జ్ఞానం, శక్తి, మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం.